ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బంగ్లాదేశ్ ప్రధానిగా మమతా బెనర్జీ ఏంటి అవాక్కయ్యారా, షాక్ అయ్యారా టైటిల్ చూసి? విషయం ఏంటో చెప్తా. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైట్ నో ఆవిడ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. అయితే ఈవిడేంటి బంగ్లాదేశ్ ఏంటి అని అంటే మనం చూసాం ఎన్నికల కౌంటింగ్ రోజు ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వస్తుంది, మమతా బెనర్జీ ఓడిపోతుందని గ్రహించారో ఆ నెంబర్లు చూసి ఇంక ఇమీడియట్గా పెట్టి వేడ సర్దుకొని దాదాపుగా అందరూ బంగ్లాదేశ్కి సర్దేసుకున్నారు. ఇది ఎలా ఉంటే ఆ తదుపరి ఆ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా ఖచ్చితంగా అది పటిష్టం చేయాలి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావించి, అలాగే ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ బీజేపీనే ఉంది కాబట్టి ఇక దీనిపైన ముమ్మరంగా 45 డేస్లో మొత్తం ప్రాపర్గా సెట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇది ఎలా ఉంచితే మమతా బెనర్జీ ఓటమిని బంగ్లాదేశ్ ప్రజలు ఒప్పుకోవట్లా. ఇప్పుడు మమతా బెనర్జీ అంటే సరే, ఆవిడ ఎంతవరకు ఎవరు వ్యవహరించిన శైలిలో నేను రాజీనామా చెయ్యను అని చెప్పేసి అని చివరికి నువ్వు రాజీనామా చేయకపోతే మేమే గెంటేస్తాం నిన్ను అనే తరహాలో గవర్నర్ గారు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అటువంటి పరిస్థితికి తెచ్చుకుంది ఆవిడ. బయటికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదనుకోండి మెడబెట్టి గెంటుతారు. ఆ పరిస్థితి తెచ్చుకుంది మమతా బెనర్జీ. ఇది ఎలా ఉంటే బంగ్లాదేశ్లో ఈవిడికి మద్దతుగా ర్యాలీలు అండి. ఎంత దారుణం అంటే చూడండి, బంగ్లాదేశ్లో ఈవిడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రకంగా ఉంది అంటే మొత్తం మరి ముస్లిమ్సే. ఆ ముస్లిమ్స్ కమ్యూనిటీలోనే ఆవిడకి ఎందుకు అంత పట్టు అంటే ఈ వీళ్ళందరినీ కూడా మైగ్రేటర్స్గా బెంగాల్లోకి ఆహ్వానించి బంగ్లాదేశ్ నుంచి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఎలక్షన్ ఐడి కార్డులు ఈ రకంగా మొత్తం ప్రొవైడ్ చేసి వాళ్ళకి స్థానికులుగా చేసేసి ఈవిడ ఇష్టాన్ని రీతిగా హామీలు ఇచ్చేసి ఇక ఎలాగంటే ఇక ఉచితాలు ఇవన్నీ ఉంటాయి కదా నార్మల్గా. ఎట్లాగంటే ఈ సంక్షేమ పథకాలు అవి ఇవి తప్ప రాష్ట్రం డెవలప్మెంట్ చేద్దాం. సరే, డెవలప్మెంట్ సంగతి పక్కన పెట్టండి, వెల్ఫేర్ స్కీమ్స్ పక్కన పెట్టండి, దేశ భద్రత ఎటుపోతుంది. ఇప్పుడు ఆ బంగ్లాదేశీయులను తీసుకొచ్చేసి బెంగాల్లో పెట్టుకుంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మన దేశానికి ప్రమాదం కాదా అది? మరి అటువంటి వారిని తీసుకొచ్చి ఈవిడ పెంచి పోషిస్తుందంటే అసలు ఈవిడ అంతరార్థం ఏంటి? అక్కడ మన దేశంలో ఉంటూ మన దేశానికి వెన్నుపోటు పొడవాలి అని భావించారా? మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో అక్కడ పౌరులు వాళ్ళు ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు? మనం ఎలాగైనా సరే దీదిని గెలిపించుకోవాలి, మమతా బెనర్జీ ఓడిపోలేదు అని చెప్పేసి వాళ్ళ ర్యాలీలు ఏంటి? సో ఇక్కడ ఖచ్చితంగా బంగ్లాదేశ్కి ఒక హామీ ఇచ్చేసింది ఈవిడ. మీకెందుకు ఎట్టి పరిస్థితిలో మన బెంగాల్ ఉంది, బార్డర్ ఉంది, ఆ బార్డర్ ద్వారా మొత్తం ఇక్కడ అందరినీ చొరబాటుదారులని ఆహ్వానించేసి దేశానికి ప్రమాదం జరిగేలాగా ఈవిడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను అని చెప్పి సంకేతాలు ఇచ్చేసిందా? లేకపోతే మన దేశానికి సంబంధం లే, ఆ బెంగాల్ రాష్ట్రానికి సంబంధం లేకుండా బంగ్లాదేశ్లో ర్యాలీలు ఏంటండి? ఈవిడేమన్నా పాన్ వరల్డ్ స్టారా పొలిటికల్గా? విదేశాల్లో కూడా ర్యాలీలు చేయటానికి పోయిన బంగ్లాదేశ్లోనే ఆ రకంగా గుంపులు మందలుగా జనాలందరూ కూడా ర్యాలీలు చేయటాలు, స్లోగన్స్ వేయటాలు ఇవన్నీ చేస్తున్నారంటే చూడండి మన దేశం ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉందో. మొన్న గనక మమతా బెనర్జీ గెలిచుంటే ఏకంగా బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చేసి ఇండియాలో ఆ బెంగాల్లో పెట్టేసేదో, లేకపోతే ఈ బెంగాల్ని తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో కలిపేసేదో. ఎందుకంటే బీఎస్ఎఫ్ని ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి కూడా ఆ ఫెన్సింగ్లకి వాటికి చేయటానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు, కేటాయించాలి స్థలం, ఆ స్థలం కేటాయించాలి. మరి ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా కోరుకుంటున్నారంటే ఎందుకు? ఆమె కూడా ఇక్కడ ఇప్పుడు పనేం లేదు బెంగాల్లో, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. శుభ్రంగా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ఆవిడ అభిమానులు అందరూ ఉన్నారు కాబట్టి, ఆహ్వానిస్తున్నారు కాబట్టి హ్యాపీగా అక్కడే పోటీ చేసుకునే ప్రధాని అయితే సరిపోద్ది, లేదు ఒక ప్రెసిడెంట్ని చేసేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు ఎట్లాగూ ఈవిడి వలన మన దేశం ప్రమాదం అని చెప్పి సంకేతం క్లియర్ కట్గా అర్థమైంది. సో అదేదో బంగ్లాదేశ్ రాయలుగా ఆవిడ అక్కడ ఉన్నారనుకోండి, ప్రధానో ఇంకోటో ఏదో పదవిలో ఉండి అప్పుడు కావాలంటే మన దేశం మీద యుద్ధం చేసుకుంటానంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, అది అఫీషియల్గా డిక్లేర్ చేసుకోవచ్చు. కానీ మన దేశంలో ఉంటూ మన గాలి పీలుస్తూ మన నీళ్లు తాగుతూ విదేశాలకి ఇచ్చేటువంటి బంగ్లాదేశీయులకి
సపోర్ట్ చేయడం ఏంటి, వాళ్ళని ఆహ్వానించడం ఏంటండి? ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? కన్నతల్లిని మాతృభూమిని మోసం చేసిన వాడు పుట్టగతులు లేకుండా పోతారు. ఆవిడ ఆ రకంగా మన దేశంలో ఉండి మన హిందూ దేశంలో ఇతర మతస్థుల్ని ఇతర దేశస్థుల్ని ఏ రకంగా ఆహ్వానిస్తుంది అంటే, పైగా మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా సరే బ్లాస్ట్లు ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ మూలాలు ఇటు పాకిస్తాను అటు బంగ్లాదేశో ఎక్కడో చోట ఖచ్చితంగా ఉంటాయి. మరి అటువంటి ప్రమాదకరమైన దేశస్థులతో ఏ రకంగా మనం అక్కడ బోర్డర్లో మెయింటైన్ చేసామో 15 ఏళ్ల పాటు 15 ఏళ్ళు పెంచి పోషించిందంటే చూడండి. థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు బాగా ఎలర్ట్గా ఉండి ఎలక్షనీరింగ్ చేసి ఏంటి ప్రభుత్వాన్ని మార్చాలి అని చెప్పేసి ప్రజల్లో వచ్చింది ఆ విప్లవం మామూలు విప్లవం కాదు, అది తిరుగుబాటుతనం అనమాట. ఆ తిరుగుబాటుతనం ఏ రేంజ్లో అంటే 92.47% ఓటింగ్ నమోదైంది అంటే ఇక బెంగాల్లో ప్రజల్లో నుంచి ఎంతటి విప్లవం వచ్చిందో అర్థం చేసుకోండి. సో వీళ్ళు ఇది కాదు అది కాదు ఇది అంటే పెట్టి బేడా సర్దుకొని వెళ్ళిపోతారు ఆ బీజేపీ వస్తే. రాకపోతే అంతే కదా, మన దేశంలో ఉంటూ శుభ్రంగా వేరే దేశస్తులు హ్యాపీగా ఇక్కడ పథకాలు అనిపిస్తూ ఇక్కడ పంటనే తింటూ ఇక్కడ నీళ్ళనే తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ పరిస్థితి ఎలా ఉంది అంటే లక్కీగా బీజేపీ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఒక ప్రక్కన మనం ఇప్పుడు ఫ్యూయల్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ వాడుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి అని చెప్పేసి ప్రధాని మోదీ గారు చెప్పారు. ఇప్పుడు బెంగాల్లో కనుక మరలా మమతా బెనర్జీ వచ్చి ఉంటే ఆ ఉన్న దాంట్లో మనం సేవ్ చేసుకునే దాంట్లో వీళ్ళు కూడా ఉండేవాళ్ళుగా, వీళ్ళు కూడా ఆ తిండిలో వీళ్ళకి కూడా వాటాలు వేయాల్సి వచ్చేదిగా. అటువంటి పరిస్థితి చూడండి. అసలు మన దేశం కాదు ఏంటి ఆ రకంగా వాళ్ళు అక్కడ ర్యాలీలు చేస్తున్నారంటే ఈవిడ వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చింది అనేది ఈ ర్యాలీలే నిదర్శనం. వాళ్ళు చేస్తున్న ఆ నినాదాలే సాక్ష్యం. ఈవిడే మన దేశానికి వెన్నుపోటు పొడిచింది అనటానికి. లేకపోతే తిన్నింటి వాసాలు లెక్క పెడతామంటే ఇదే. బెంగాల్ ప్రజలు ఆ రకంగా అప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళు పరిపాలించిన తీరు అహం పెరిగిపోయేసరికి ఏ రకంగా ఉంటుంది అనే దానికి ఆల్టర్నేట్ ఫోర్స్ ఎవరున్నారు అంటే ఆ సమయంలో మమతా బెనర్జీ ఉండేసరికి గంప గుర్తుకెళ్ళి మమతా బెనర్జీని ఎన్నుకున్నారు. ఇక అక్కడి నుంచి ఈ బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఏ రకంగా మనం గెలవాలి అంతే. రాష్ట్రానికి ఏం చేసాం, రాష్ట్ర ప్రజలకు ఏమైనా మంచి చేసామా అవన్నీ పక్కన పెట్టి నేను గెలవాలి, నాకు ఆ పదవి ఉండాలి, తద్వారా ఇక్కడ మనం ఏదైనా సరే డ్యామేజ్ చేసేయచ్చు, అది చివరికి దేశానికైనా అనే ధోరణిలో ఆవిడ పరిపాలన కొనసాగించి 15 ఏళ్ల పాటు 2011 నుంచి 26 మొన్నటి వరకు బ్రహ్మాండంగా కంటిన్యూస్గా చేసి ఇదిగో చేసిన ఘనత ఏంటి అంటే ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈవిడ ఏవేవైతే స్కాములు జరిగినాయి అవి కూడా ఖచ్చితంగా బయట పెట్టాలి. ఉదాహరణకి టీచర్స్ రిక్రూట్మెంట్ దాంట్లో బీభత్సమైన స్కామ్ జరిగింది. అది ఆ టీచర్స్ రిక్రూట్మెంట్ దాంట్లో అసలు ముందు ఎవరెవరు ఉన్నారు అధికారులు, మరి విద్యాశాఖ మంత్రి ఎవరు, దానికి ముఖ్యమంత్రి గారు కూడా సపోర్ట్ ఉందా అంతే. ఖచ్చితంగా ఆవిడదే కదా బాధ్యత, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి ఏం జరిగిన రాష్ట్రంలో, అది మంచి అయినా చెడైనా. సో ఆ రిక్రూట్మెంట్లో కావచ్చు. అలాగే ఆ డాక్టర్, ఆ మహిళా డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి దాని మీద కూడా స్పష్టంగా ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది లోతుగా విచారణ జరిపి ఈ రకంగా చేయాలి. ఎందుకంటే అప్పుడు జరిపారు, కొంతమంది నిందితులకు శిక్షలు పడినాయి దోషులుగా తేలిన తర్వాత. ఇంకా ఏదైనా లింకులు ఉన్నాయా, ఎవరైనా తప్పించుకొని ఉన్నారా అనేది కూడా తవ్వాలి. ఆ బొగ్గు గనులకు సంబంధించిన కోల్ స్కామ్ ఒకటి ఉందంట, అది కూడా తవ్వాల్సిందే. తీసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయటపెట్టి ఇక భవిష్యత్తులో రాజకీయం అనేది రాకుండా చేయాలి. ఇక రాజకీయాలు రాకూడదు. వీళ్ళు ఎవరెవరైతే నాట్ ఓన్లీ ఇన్ బెంగాల్ ఏ రాష్ట్రంలో అయినా సరే అప్పణంగా దోచేసుకొని వేల కోట్లు మూటలుగా చేసి లేకపోతే తరలించేసుకొని ఎక్కడో దాచిపెట్టుకొని ఉన్న ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వాళ్ళనైనా సరే తక్షణమే ఆ యొక్క దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ డబ్బుని రికవర్ చేయడంతో పాటుగా ఇక భవిష్యత్తులో రాజకీయం అనేది నోరెత్తకూడదు, వాళ్ళ కెరీర్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం శిక్షలు కూడా బలంగా పడాలని కోరుకోవాలి. లేదంటే మాత్రం ఇదిగో అందిన వాళ్ళు అందినంత వరకు దోచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక పక్కన దేశం అప్పులు పాలవుతూ ఉంటాయి. అప్పులు పాలైపోయినా పర్లేదు, మనం మేసేయాల్సిందే మాకెందుకులే అని చెప్పేసి అనుకుంటారా? అంటే
శవాన్ని కూడా రాబందులు పీక్కుని తిన్నట్టు ఇక్కడ ఈ రాజకీయ నాయకులు దేశం మీద పడి ఆ న్యాచురల్ రిసోర్సెస్ని కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని సహజ సంపదలో ఉన్న వాటిని కావచ్చు కొల్లగొడటం, దోచుకోవడం, వేల కోట్లుగా అధిపతులుగా చలామణి కావటం, దశాబ్దాల తరబడి ఇక ఒకళ్ళ తర్వాత ఒకరు తరాలు రాజకీయాలు చేయటం. ఇదేనా చేస్తుంది. సో చివరికి ఈవిడేంటంటే ఇంకొక అడుగు ముందుకేసి బంగ్లాదేశ్తోనే చేతులు గెలిపేసింది. ఇది పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు మమతా బెనర్జీ వ్యవహార శైలి, ఆ బంగ్లాదేశ్లో ఆవిడకున్న ఫాలోయింగ్ పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.